మీరు జాబ్స్ అప్లై చేస్తున్నారు. రెజ్యూమే సబ్మిట్ చేస్తున్నారు. కానీ వీక్స్ అయినా కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదు. ఇన్‌బాక్స్‌లో విల్ గెట్ బ్యాక్ టు యూ మెయిల్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా స్లోగా తగ్గిపోతుంది. ద రీజన్ ఈస్ ప్రాబ్లమ్ మీ క్యాపబిలిటీలో కాదు. ప్రాబ్లమ్ మీ స్ట్రాటజీలో ఉంది. జాబ్ సెర్చ్ అంటే జస్ట్ అప్లై చేయడం మాత్రమే కాదు. అది ఒక ప్రాసెస్. రైట్ టైమింగ్, రైట్ విజిబిలిటీ అండ్ రైట్ టార్గెటింగ్ తో అప్రోచ్ ఫాలో అయితే ఇంటర్వ్యూ కాల్ వితిన్ 15 డేస్ లోనే పాసిబుల్ అవుతుంది. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ జాబ్ సెర్చ్ స్ట్రాటజీని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ స్టెప్స్ కన్సిస్టెంట్ గా ఫాలో అయితే మీ నెక్స్ట్ ఇంటర్వ్యూ కాల్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. ఫస్ట్ థింగ్ రాంగ్ అప్రోచ్. మనలో చాలా మంది జాబ్ అప్లై చేయడానికి చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఒక రెజ్యూమే క్రియేట్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ కి బ్లైండ్ గా అప్లై చేస్తుంటారు. ఇలా ర్యాండమ్ గా అప్లై చేస్తే రెజ్యూమే క్రౌడ్ లో మీ రెజ్యూమే అనేది డిసేబియర్ అయిపోతుంది. రిక్రూటర్స్ థౌసండ్స్ ఆఫ్ రెజ్యూమే చూడరు అండ్ యావరేజ్ గా 6 సెకండ్స్ లోనే మీ రెజ్యూమే తీసుకోవాలా లేదా షార్ట్ లిస్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసేస్తారు. ఆ 6 సెకండ్స్ లో నిజంగా మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వగలదా అని మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. సో జాబ్ సర్చ్ లో క్వాంటిటీ కాదు, రిలెవెన్స్ అనేది ఇంపార్టెంట్. అప్లై చేస్తున్న కంపెనీ నీడ్ కి మీ రెజ్యూమే మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. కంపెనీ వెబ్సైట్ అండ్ జేడీని అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టు రెజ్యూమే కస్టమైజ్ చేయాలి. ర్యాండమ్ అప్రోచ్ ని స్టాప్ చేసి రిలెవెంట్ టార్గెటింగ్ స్టార్ట్ చేస్తే రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్ గా వస్తుంది. అండ్ వన్స్ యూ స్టార్ట్ అప్లైయింగ్ విత్ రిలెవెన్స్, ద నెక్స్ట్ బిగ్ వెపన్ దట్ డిసైడ్స్ యువర్ ఇంటర్వ్యూ కాల్ ఇస్ యువర్ రెజ్యూమే క్వాలిటీ ఇట్ సెల్ఫ్. రెజ్యూమే అనేది పేపర్ కాదు, అది మీ ఫస్ట్ ఇంప్రెషన్. జనరిక్ టెంప్లెట్స్ ఆర్ సేమ్ రెజ్యూమే ఫర్ ఆల్ జాబ్స్ ఈజ్ యువర్ ఫస్ట్ రెజ్యూమే మిస్టేక్. రిక్రూటర్స్ మీ రెజ్యూమే చూడగానే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ లో తెలియాలి దిస్ క్యాండిడేట్ ఫిట్స్ మై రిక్వైర్మెంట్ అని చెప్పేసి. ఫర్ దట్ యూస్ కీవర్డ్స్ ఫ్రమ్ జాబ్ డిస్క్రిప్షన్, మెన్షన్ అచీవ్మెంట్స్ విత్ మెజరబుల్ రిజల్ట్స్ లైక్ ఇంక్రీజ్డ్ సేల్స్ బై 25% అండ్ కీప్ ద లేఅవుట్ క్లీన్, సింపుల్ అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ. రిక్రూటర్స్ అండ్ ఏటీఎస్ సిస్టమ్స్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ రెజ్యూమేని రిలవెంట్ వర్డ్స్ కోసం స్కాన్ చేస్తాయి. మీ రెజ్యూమే అనేది జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న కీవర్డ్స్ కి తగ్గట్టు లేకపోతే సిస్టమ్ ఆటో ఫిల్టర్ చేస్తుంది బిఫోర్ ఈవెన్ హ్యూమన్ రీడ్స్ ఇట్. సో మేక్ యువర్ రెజ్యూమే స్మార్ట్, నాట్ ఫ్యాన్సీ. ఎ స్ట్రాంగ్ రెజ్యూమే ఈజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్, బట్ యువర్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ రిక్రూటర్ కి మీ ప్రొఫైల్ కనిపించాలి అండ్ దట్ విజిబిలిటీ కమ్స్ ఫ్రమ్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ మీరు రోజు బాగా వినే వర్డ్ కదా ఇది, రైట్? లింక్డ్ఇన్ లో 90% ఆఫ్ రిక్రూటర్స్ యాక్టివ్ గా ఉంటారు, బట్ జాబ్ సీకర్స్ మాత్రం ఎప్పుడో కాలేజ్ డేస్ లో క్రియేట్ చేసిన ప్రొఫైల్ అలానే ఉంటుంది. మీ ప్రొఫైల్ ని ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయండి. హెడ్లైన్ లో యాక్టివ్లీ లుకింగ్ ఫర్ రోల్స్ అని మెన్షన్ చేయండి అండ్ ఓపెన్ టు వర్క్ ఫ్రేమ్ ని ఎనేబుల్ చేయండి. వీక్ లో ఒకసారైనా మీనింగ్ఫుల్ బ్లాగ్ షేర్ చేయండి. అవి పోస్ట్ చేసినప్పుడు మీ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ లేదా సింపుల్ కెరీర్ ఇన్సైట్స్ అక్కడ పెడతా ఉండండి. ఇది మీ విజిబిలిటీని బూస్ట్ చేస్తుంది. రిక్రూటర్స్ కి మీ ప్రొఫైల్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. రిక్రూటర్స్ కి కనెక్షన్ రిక్వెస్ట్, పొలైట్, షార్ట్ అండ్ ప్రొఫెషనల్ మెసేజ్ సెండ్ చేయండి. లైక్, హాయ్ రిక్రూటర్ నేమ్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్, ఐఎమ్ కరెంట్లీ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫీల్డ్ ఏదైతే డొమైన్ మీరు అనుకున్నా అది, అండ్ నోటీస్ దట్ యువర్ కంపెనీ ఇస్ హైరింగ్. ఐడ్ లవ్ టు బి కన్సిడర్డ్ ఫర్ దిస్ రోల్ దట్ మ్యాచెస్ మై బ్యాక్గ్రౌండ్ స్కిల్స్. షేరింగ్ మై ప్రొఫైల్ హియర్ ఫర్ యువర్ రెఫరెన్స్ అని చెప్పేసి పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు ప్రొయాక్టివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. విజిబిలిటీ గెట్స్ యూ నోటిస్డ్, బట్ రిజల్ట్ కమ్స్ ఓన్లీ వెన్ యూ టేక్ ద నెక్స్ట్ స్టెప్. సో హియర్ కమ్స్ అవర్ నెక్స్ట్ స్టెప్, అదే ఫాలో అప్. జాబ్ సెర్చ్ లో మనకి చాలా పేషెన్స్ ఉండాలి, కానీ సైలెన్స్ అనేది ఉండకూడదు. మీరు అప్లై చేసిన జాబ్ కి 7 డేస్ లో రెస్పాన్స్ రాకపోతే పొలైట్ ఫాలో అప్ చేయడం చాలా ఇంపార్టెంట్. లైక్, హాయ్, ఐఎమ్ కృష్ణ, ఐ రీసెంట్లీ అప్లైడ్ ఫర్ ద రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ అండ్ వాంటెడ్ టు చెక్ ఆన్ దట్ స్టేటస్. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఎనీ అడిషనల్ డీటెయిల్స్ ఆర్ నీడెడ్ అని చెప్పేసి ఒక పొలైట్ ఫాలో అప్ చేసిన చాలు రిక్రూటర్ కి మీ ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఏ స్మాల్ మెసేజ్ కెన్ సమ్టైమ్స్ డూ వాట్ 10 అప్లికేషన్స్ కాంట్. ఫాలో అప్ వల్ల విజిబిలిటీ మెయింటైన్ అవుతుంది, బట్ ఇది వన్ టైం యాక్షన్ కాకుండా రెగ్యులర్ హ్యాబిట్ గా చేంజ్ అయితేనే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సింగిల్ మెసేజ్ ఇంటర్వ్యూ కాల్ కి సరిపోదు. కన్సిస్టెన్సీ అలోన్ క్రియేట్స్ ఇంపాక్ట్. హియర్ కమ్స్ అవర్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, దట్ ఈస్ కన్సిస్టెన్సీ. జాబ్ సర్చ్ లో పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మనలో చాలా మంది 3 to 4 డేస్ లో రిజల్ట్ రాకపోతే బ్రేక్ తీసుకుంటారు. ఇదే బిగ్గెస్ట్ మిస్టేక్. డైలీ మీరు అట్లీస్ట్ 1 hour ఆఫ్ యువర్ టైం డెడికేట్ చేయండి. 20 నిమిషాలు జాబ్ పోర్టల్స్ రివ్యూ చేసి, 20 minutes లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ చేసి, ఇంకో 20 minutes పాటు రెజ్యూమే ఆర్ స్కిల్స్ అప్డేట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ మీరు కన్సిస్టెంట్ గా 15 days మెయింటైన్ చేస్తే మీ విజిబిలిటీ అండ్ రీచ్ రెండు ఇంప్రూవ్ అవుతాయి. రిక్రూటర్స్ నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ కాల్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కన్సిస్టెన్సీ ఇస్ ద హిడెన్ బ్రిడ్జ్ బిట్వీన్ ఎఫర్ట్స్ అండ్ రిజల్ట్. ఇట్ ఈస్ ఓన్లీ స్టెప్ దట్ కన్వర్ట్స్ నో రెస్పాన్స్ ఇంటూ నెక్స్ట్ ఇంటర్వ్యూ. సో చూసారు కదా, జాబ్ అప్లై చేయడం ఈజ్ ఈజీ, బట్ కరెక్ట్ స్ట్రాటజీతో అప్లై చేస్తే రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. రాంగ్ అప్రోచ్ ని స్టాప్ చేయండి, రైట్ అప్రోచ్ స్టార్ట్ చేయండి. రైట్ కంపెనీస్ ని టార్గెట్ చేయండి, రెజ్యూమేని కస్టమైజ్
కస్టమైజ్ చేయండి, లింక్డ్ఇన్ లో ప్రెసెన్స్ మెయింటైన్ చేయండి అండ్ కన్సిస్టెంట్ గా ఫాలో అప్ చేయండి. ఈ స్టెప్స్ సింపుల్ గా కనిపిస్తాయి కానీ ఫాలో చేసిన 15 డేస్ లోనే డిఫరెన్స్ క్లియర్ గా కనిపించేస్తుంది. జాబ్ మార్కెట్ కాంపిటేటివ్ గా ఉంటే విజిబిలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళకి మాత్రం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు నుండి మీ జాబ్ సర్చ్ ని స్ట్రక్చర్డ్ గా స్టార్ట్ చేయండి. రెజ్యూమే, లింక్డ్ఇన్ అండ్ కన్సిస్టెన్సీతో ఈ 3 టూల్స్ ని డైలీ యూజ్ చేయండి. సో అప్లై చేయడం మాత్రమే కాదు, స్మార్ట్ గా అప్లై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో టు దోస్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ జాబ్స్. మీ జాబ్ సర్చ్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని గురించి నేను మళ్ళీ క్లియర్ గా మాట్లాడతా. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.